హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. బండ్లగూడలో 87.3, సైదాబాద్లో 82.5, అంబర్పేటలో 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సరూర్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో 70 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హిమాయత్ నగర్లో 61, సైదాబాద్లో 56.5, చార్మినార్లో 56, ముషీరాబాద్లో 49.3 మిల్లీమీటర్ల వాన పడింది. అత్యల్పంగా సైదాబాద్లోని వినాయక నగర్లో 46.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ అంతా కూడా క్లౌడీగా కనిపించింది సిటీలో. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి సిటీలో అక్కడక్కడ చిరుజల్లులు పడుతూ కంటిన్యూస్ గా ముసురుంది. అది ఈవినింగ్ వరకు కంటిన్యూ అయింది. నైట్ 9 o'clock నుంచి ఇంటెన్సివ్ రెయిన్ఫాల్ అనేది సిటీ నగర వ్యాప్తంగా కూడా నమోదైంది. సో మేజర్ గా చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్ ఎబో ఈ వర్షపాతం నమోదైంది. ఎగ్జాక్ట్లీ 9 o'clock వరకు, అప్పటి వరకు ముసురు ఉంది, అంతటా చిరుజల్లులే ఉన్నాయి. కానీ 9 o'clock తర్వాత చాలా ప్లేసెస్ లో భారీ వర్షం కురిసింది. ఇంకా మేజర్ గా చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్ ఎబోనే వర్షం కురిసింది. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసిందని దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మేజర్ గా ఇటు సంతోష్ నగర్ సర్కిల్ లో ఉన్నటువంటి బండ్లగూడ ఏరియాలో 8.7 సెంటీమీటర్ల వర్షం. ఇది అత్యధికంగా, అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ఇది అత్యధికంగా 8.7 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఆ తర్వాత సైదాబాద్ దగ్గర కురిసింది, అది 8.2. అలాగే అంబర్పేటలో 8.2, అంబర్పేటలో కూడా అంబర్పేట ఈ చుట్టుపక్కల ఈ రామంతపూర్ ఏరియాలో కూడా 8.2 సెంటీమీటర్స్ కురిసింది. అలాగే నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాలో అక్కడ 7.7 సెంటీమీటర్స్ కొట్టింది. నెక్స్ట్ ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ఆ ఏరియాలో కూడా భారీగానే వర్షం కురిసింది. అక్కడ కూడా 7.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాలో, అంటే ఎల్బీ నగర్ కానీ లేకపోతే అటు చంపాపేట కానీ ఆ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ 6.9 వరకు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో అట్లాగే ఈ హిమాయత్ నగర్, కోటి, అలాగే హ్యాబిట్స్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా 5 to 6 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు అయితే ఇప్పటి వరకు చెప్పారు. అలాగే ఓల్డ్ సిటీలో కూడా, చార్మినార్ ఏరియాలో కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాల్లో, అలాగే ముషీరాబాద్ ఏరియాలో కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రామ్ నగర్ కానీ, ఇటు బతుకమ్మకుంట కానీ ఈ ఏరియాలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇటు ఈ ఏరియా అంతా దోమలగూడ ఈ ఏరియా అంతా కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైంది. ఇదంతా 9 o'clock నుంచి 10 o'clock మధ్య ఈ 1 hour పాటు కురిసిన వర్షపాతం గంటలోనే ఒకే చోట ఆల్మోస్ట్ 8.7 సెంటీమీటర్స్ కురిసిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం సిటీలో రోడ్లన్నీ ఎంతవరకు జలమయ్యాయి. అలాగే లో లైన్ ఏరియాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు రోడ్లపైకి నీళ్లు వచ్చి, అలాగే కాలనీలు, బస్తీల్లోకి నీళ్లు రావడం, అక్కడక్కడ వెహికల్స్ కూడా మునిగిపోవడం, 2 wheelers కానీ లేకపోతే కార్లు కానీ అవన్నీ కూడా మునిగిపోవడం ఇవన్నీ చూసాం. ఎస్పెషల్లీ మలక్పేట లాంటి ఏరియాల్లో అయితే రోడ్లపైన ఆటోలు పెడితే ఆటోలు కూడా ముందుకెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. సో మేజర్ గా రోడ్లపైన ఉన్న ట్రాఫిక్ ఎక్కువ వరకు ఇబ్బంది కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 o'clock వరకు ఇంటెన్సివ్ రెయిన్ అనేది నమోదైంది. సో అప్పటి వరకే సిటీలో చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు కూడా ఆల్రెడీ వెళ్ళిపోతారు. సో మాక్సిమం మనకు పీక్ అవర్స్ అంటే ఈవినింగ్ 5:30, 6 o'clock కి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 8:30 to 9 o'clock వరకు సిటీలో ట్రాఫిక్ క్లోజ్ అయిపోయి 9 నుంచి రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. సో 9 తర్వాత వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం తోటి ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కాలేదు. కానీ అక్కడక్కడ రోడ్లపైన అయితే చాలా వరకు నీళ్లు నిలిచాయి. సో ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది కాబట్టి, నాన్ స్టాప్ గా కురిసింది కాబట్టి రోడ్లపైకి చాలా ప్లేసెస్ లో నీళ్ళు అయితే నిలిచాయి. దాంతో అక్కడక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. ఇక మరోవైపు దీంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఈ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా చాలా ప్లేసెస్ లో చూసాం. 30 to 40 కిలోమీటర్ స్పీడ్ తోటి, విద్యుత్ స్పీడ్ తోటి ఈదురుగాలు వచ్చాయి. ఓవైపు వర్షం, మరోవైపు ఈదురుగాలు. సో ఈదురుగాలతో చాలా కాలనీల్లో చెట్లు కూడా పడిపోయాయి. సో దీంతో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 to 35 కాల్స్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ రూమ్ కి వచ్చే కాల్స్ అన్ని కూడా, కంప్లైంట్స్ అన్ని కూడా, ఒకటి నీళ్లు నిలవడం, అలాగే ఆ కాలనీల్లోకి, బస్తీల్లోకి నీళ్లు రావడం ఒకటి, నెక్స్ట్ ఈ చెట్లు పడిపోవడం, ఆ చెట్లను క్లియర్ చేయాలనే ఈ కాంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 30 to 35 కాంప్లైంట్స్ వచ్చాయి 9 o'clock నుంచి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా స్పెషల్ మాన్సూన్ టీమ్స్ ను ఇప్పటికే, అంటే
సమ్మర్ ఎండింగ్ టైం ఇది. సో ఈ టైంలోనే అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికే స్పెషల్ గా మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాళ్ళ కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి కాంప్లైంట్స్ ఆధారంగా ఎక్కడెక్కడ చెట్లు కూలాయి, ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో వాటర్ నిలుస్తున్నాయి అనే కాంప్లైంట్స్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తున్నారు. అక్కడ చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు సిటీలో గాలివాన ఎక్కువగా పడింది కాబట్టి ఎవరు కూడా ఇటు బయటికి రావద్దు, అనవసరంగా అవసరం లేని ఈ టైంలో ఎక్కువగా బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు చెప్పారు. మరోవైపు ఎక్కడ వర్షం వస్తుంది కదా అని చెట్లున్న ప్లేస్ లో చెట్ల కింద బైక్లు ఆపుకొని ఉండడము, లేకపోతే చెట్ల కింద నిలబడడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే గాలి కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కార్లు కానీ ఆటోలు కానీ ఎవరు కూడా చెట్ల కింద పార్కింగ్ కూడా పెట్టుకోవద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. సో మరోవైపు ఇక పాత గోడలు కానీ పురాతన బిల్డింగ్స్, శిథిలావస్థలు చేరుకున్న బిల్డింగ్స్ లో కూడా ఎవరు ఉండొద్దు. ఎందుకంటే వర్షం హెవీగా పడుతుంది కాబట్టి అవి నాని కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు ఆ ప్లేసెస్ లో ఉండొద్దు అంటూ కూడా చెప్తున్నారు. ఇటు మాన్సూన్ టీమ్స్ సంబంధించి ఒకవైపు ట్రాఫిక్, అలాగే హైడ్రా, దీంతో పాటు జిహెచ్ఎంసీ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశాయి. సో వాళ్ళంతా కంట్రోల్ రూమ్ కి వచ్చిన కాంప్లైంట్స్ అన్ని కూడా వీళ్ళంతా కలిసి అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ నీళ్లు నిలిచినా అక్కడికి వెళ్ళి వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో నీటిని బయటికి పంపితేనే నెక్స్ట్ ట్రాఫిక్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. లేకపోతే రోడ్ల మీద నీళ్లుంటే ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, బండ్లు స్లోగా వెళ్తాయి, లేకపోతే రోడ్ల పైన ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ పడతామో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ ని ముందుగా క్లియర్ చేస్తే నెక్స్ట్ ట్రాఫిక్ అనేది సాఫీగా సాగుతుంది. కాబట్టి ముందుగా వీటిని రోడ్ల పైన ఉన్న నీటిని క్లియర్ చేయడానికి ఎక్కువగా ముందుగా ప్రాధాన్యతనిస్తున్నారు. సో వాటిని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ చెట్లు ఎక్కడెక్కడైతే పడిపోయాయో వాటిని క్లియర్ చేసే పనిలో అయితే ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం 9 o'clock కి స్టార్ట్ అయిన వర్షం ఆల్మోస్ట్ 10 o'clock వరకు చాలా భారీగా కురిసింది. ఆ తర్వాత ప్రస్తుతానికైతే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. వర్షం అయితే తక్కువనే కొడుతున్నా కానీ ఇంకా రోడ్ల పైన గల్లీలో ఉన్న నీళ్ళు అయితే ఇంకా ఎక్కడికి పోలేదు. ఇక మరోవైపు ఐఎండీ అధికారులు అంటే వాతావరణ శాఖ అధికారులు ఈ వర్షం 11 to 11:30 వరకు ఇలాగే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రస్తుతానికైతే బయటికి పోవద్దని చెప్తున్నారు. మరోవైపు పొద్దున వరకు అంటే ఇప్పుడు వర్షపాతం ఇలాగే ఇప్పుడు 9 to 10 o'clock పడిన వర్షపాతం మరొకసారి అట్లాంటి రెయిన్ఫాల్ పొద్దున వరకు నమోదైతే చాలా వరకు సిటీలో ఉన్నటువంటి లో లైన్ ఏరియాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి, బస్తీలోకి, కాలనీలోకి నీళ్లు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఉన్న వాటర్ అయితే ప్రస్తుతానికి మార్నింగ్ వరకు వర్షం పడకపోతే అవి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం తప్పకుండా సిటీలో పబ్లిక్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి గాను ఇప్పటికే గవర్నమెంట్ ఈ రోజు సీఎం కూడా దీనిపైన రివ్యూ చేశాడు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే జిల్లాలతో పాటు జిహెచ్ఎంసీ కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ తో పాటు నెక్స్ట్ హైడ్రా టీమ్స్ కూడా హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ అవసరమైతే ఆ టీమ్స్ ను కూడా దించే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అంతవరకు సిచ్యువేషన్ అయితే పోలేదు. ఒకవేళ వర్షం మళ్ళీ ఇలాగే ఇప్పుడు గంట సేపు కొట్టిన వర్షం మళ్ళీ పడితే సిటీలో పబ్లిక్ అయితే మార్నింగ్ వరకు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చంద్రిక, హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. 5 రోజులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇదివరకే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవర్తనంతో గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు కురిశాయి. ఎల్బీ నగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్ లో వాన కురిసింది. కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, జేఎన్టీయూ, ముసాపేట్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లోనూ వర్షం పడింది. అధికారులు అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై నీరు నిల్వ కాకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం రేవంత్.
5 రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు. రోడ్లపైకి వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. దీంతో 15 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తుంది. ఇది అప్పుడు అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని మనం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.